కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా? ఏడాది కాలంలో ఏం మారింది? లెట్స్ వాచ్. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు పవన్ కు బ్రహ్మరథం పట్టారు. కూటమి కూడా అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆధ్యాత్మిక టూరిజం, గ్రామీణ రహదారులు, మంచినీటి వసతి, మినీ గోకులాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎస్ఆర్ నిధులతో పనులు చేపట్టారు. 30 పడకల సీహెచ్సీని 100 పడకల ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేస్తున్నారు. అందుకు 34 కోట్లు కేటాయించారు. సిబ్బంది, డాక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించారు. పశువుల సంత ఆధునీకరణ పనులకు 1,50,00,000 కేటాయించారు. పీబీసీ ఏలేరుపై 4 కోట్లతో పంట కాలువల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గొల్లప్రోలు సుద్దగడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి ఆమోదం వచ్చింది. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అందుకుంటున్న జీతం మొత్తాన్ని పిఠాపురంలో తల్లిదండ్రులు లేని చిన్నారులకు అందిస్తున్నారు. సెలెక్ట్ చేసిన 42 మంది పిల్లలకు నెలకు 5,000 చొప్పున 2,10,000ను 2 నెలలుగా అందిస్తున్నారు. తన సొంత నిధులతో 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ అందజేశారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో డిగ్రీ కాలేజ్ అందుబాటులోకి వచ్చింది. జూనియర్ కాలేజ్ అదనపు గదులకు 50 లక్షలు కేటాయించారు. సకలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ₹1 కోటి కేటాయించారు. ఇటీవలే శంకుస్థాపన జరిగింది. పిఠాపురంలో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. ఉప్పాడ కొత్తపల్లిలో 2 కోట్ల నిధులతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. మహిళా స్వయం సమృద్ధిలో భాగంగా 3,456 మంది మహిళలకు 8.64 కోట్లతో కుట్టు మిషన్లు అందజేశారు. ఏడాది కాలంలోనే పిఠాపురం అభివృద్ధికి 308.35 కోట్లు కేటాయించారు. స్కూల్స్, రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. పిఠాపురం సమగ్ర అభివృద్ధికి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. పిఠాపురం గొల్లప్రోలు అభివృద్ధికి 4.06 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలో 294 బీటీ, సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. కొత్తపల్లి వీహెచ్సీలో ఓపీ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. వచ్చే 4 ఏళ్లలో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ కార్డు కూడా రిలీజ్ చేశారు. పెండింగ్ పనులపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి ఏడాదిలోనే చాలా పనులు పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హామీలకు అనుగుణంగా పనిచేశామని చెప్పే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం. అనుకున్న దానికంటే పనులు పూర్తి చేసి పిఠాపురంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని పవన్ చెబుతున్నారు.